ఏం మ్యాజిక్ ఉంది నీ దగ్గర? మాటలే మ్యాజిక్ అయితే నువ్వు పిల్లలకి స్టోరీస్ చెప్పగలవా, రైమ్స్ చెప్పగలవా, మాటలతో వాడిని వైపు తిప్పుకోగలవా? లేదు. హలో డి టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈ రోజు వీడియోలో తరచుగా కొత్త టీచర్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా అడిగే ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పాలనుకుంటా. చాలా మంది టీచర్స్ ఏమంటారంటే, ముఖ్యంగా కొత్త టీచర్స్, మేము ఈ పిల్లల్ని భరించలేకపోతున్నాం, ఈ టాస్క్ చేయలేకపోతున్నాం, మేనేజ్ చేయలేకపోతున్నాం మేడం క్లాస్ ని. సో వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయాలి? సో మేము డ్రాప్ అయిపోతాము, క్విట్ అయిపోతాము, ఇలాగా అడుగుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళందరికీ నేను నా వైపు నుంచి చెప్పే కొన్ని టిప్స్, ఇవి మీరు ఫాలో అయితే కొత్తలో కాస్త కష్టంగా అనిపించిన కంప్లీట్ గా మీ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం టీచింగ్ లోకి రావడం అనేది ఒక వరం. ఈ వృత్తిని దైవంగా భావించి మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాడు. సో యాజ్ ఎ టీచర్ గా మనం ఈ 5 సింపుల్ టిప్స్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో వాటిలో ఫస్ట్ వన్, నేను ప్రతి వీడియోలో మాక్సిమం దీన్ని మెన్షన్ చేస్తూనే ఉంటాను. పేషెన్స్ ఈజ్ ద కీ. టీచర్ కి ఓపిక ఉండాలి. మరి ముఖ్యంగా ప్రీ ప్రైమరీ టీచర్ కి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. అందుకే ప్రీ ప్రైమరీ టీచర్స్ ని, ఫస్ట్ క్లాస్ టీచర్స్ ని మదర్ టీచర్స్ అంటారు. సో ఎందుకు మదర్ టీచర్స్ అంటే, హియర్ వీ హ్యావ్ బోత్ రెస్పాన్సిబిలిటీస్. ఒక మదర్ గాను మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఒక టీచర్ గాను కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మరి ఆ ఏజ్ పిల్లల్ని ఒక మదర్ ప్లేస్ లో ఉండి మనం కేర్ చేయాలంటే మనకి ఎంత ఓపిక ఉండాలి? సో మన మదర్ ఎంత ఓపికగా మనల్ని చూశారో అంతవరకు పిల్లల్ని చూడడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే మీ క్లాస్ లో మీకు బోరింగ్ అన్నది ఉండదు. ఈ పిల్లల్ని ఎలా భరించాలిరా అనేది ఉండదు. పిల్లల్లా కలిసిపోతే అసలు ఏమీ అనిపించదు. మీకు చెప్పలేనంత ప్యూర్ లవ్ దొరుకుతుంది ప్రీ ప్రైమరీలో. సో ఫస్ట్ వన్, ఓపిక్గా ఉండండి. ఓపిక్గా ఉండడం వల్ల నష్టమేం లేదు. పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమవుతాయి, పిల్లలు మనకు అర్థమవుతారు. శాంతంగా ఉండడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. పిల్లలకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, సో క్లమ్జీగా బోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి కాకుండా సంథింగ్ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ ద బోర్డ్, సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇలా మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా క్లియర్ గా ఉండాలి. అంటే మీ మాటలు చాలా క్లియర్ గా పిల్లాడికి అర్థమయ్యేలా ఉండాలి. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వన్, క్లాస్ రూమ్ యాజ్ ఎ ఫన్ జోన్. క్లాస్ రూమ్ లో మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పిల్లాన్ని కూర్చోబెట్టడానికి అసలు మీరు ఏం చూపిస్తున్నారు స్పెషల్ గా? పెద్ద పిల్లలు అనుకోండి, సబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, దే నో ద మెథడ్స్, కాబట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బేర్ చేస్తారు. సో ఇక్కడ ఒకే ఒక్క సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడగండి. 3, 4, 5 years ఉన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ క్లాస్ లో కూర్చోవడానికి మీ దగ్గర ఏం మ్యాజిక్ ఉంది? ఏం చేయగలరు మీరు పిల్లలు మీ దగ్గర కూర్చోబెట్టుకోవడానికి? వాళ్ళేం పెద్ద పిల్లలు కాదు కదా. సో ఖచ్చితంగా ఫన్ జోన్ లాగే ఉండాలి. అందులో మీరు యాక్టివిటీస్ పెడతారా, రైమ్స్ పెడతారా, డాన్సులు పెడతారా, సర్కిల్ డాన్ పెట్టుకుంటారా, దట్స్ యువర్ విష్. ఖచ్చితంగా మీ క్లాస్ యాక్టివ్ లోనే ఉండాలి, ఫన్ గా కూడా ఉండాలి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మీరు పేషెన్స్ అలాగే స్మైల్ మెయింటైన్ చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనం ప్రతిసారి వాళ్ళ ఏజ్ ని కన్సిడర్ చేయాలి. సో వాళ్ళ ఏజ్ ని కన్సిడర్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి. సో ఆ ఏజ్ పిల్లలు మనం తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. మీరే ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని మీరు మార్చుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ చెప్తుంటే మేడం ఇవన్నీ రియల్ లైఫ్ లో జరుగుతాయా అని మీరు అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్లే స్కూల్స్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాయంటే ఆ ప్లే స్కూల్ పెట్టిన వాళ్ళ గొప్పతనం కాదు, అక్కడ వర్క్ చేసే టీచర్స్ గొప్పతనం. సో వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ గొప్పతనం. అలాంటి ప్లే స్కూల్స్ సక్సెస్ అయినప్పుడు, ఆ టీచర్స్ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము? సో యాజ్ ఎ టీచర్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు కంప్లీట్ గా చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. పిల్లలు బాగుంటారు, ఫీడ్బ్యాక్ బాగుంటుంది, మనం ఉన్న ప్లేస్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు పిల్లల కోసం ఏం చేస్తున్నారు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని, ఏం మ్యాజిక్ ఉంది నీ దగ్గర? మాటలే మ్యాజిక్ అయితే నువ్వు పిల్లలకి స్టోరీస్ చెప్పగలవా, రైమ్స్ చెప్పగలవా, మాటలతో వాడిని వైపు తిప్పుకోగలవా? లేదు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి. మాటల, ఆటల, పాటల, ఖచ్చితంగా ఏదో ఉంటుంది. అయ్యో నాకు ఏమీ రావని అనుకోకండి, ఏది రాకుండా ఎవరు ఉండరు, నేర్చుకుంటే అన్ని వస్తాయి. సో నెక్స్ట్ వన్, పాజిటివ్ గా ఉండండి. ఎందుకంటే మీరు పాజిటివ్ గా ఉంటే
మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలతో ప్రశాంతంగా డీల్ చేయగలుగుతారు, డే మొత్తం కంప్లీట్ అవుతుంది. నెగిటివ్ పీపుల్ మీ దగ్గరికి రానివ్వద్దు. ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఎవరై ఉండొచ్చు అంటే ఎవరైనా అవ్వచ్చు, మన కో టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మన ఇంటి దగ్గర నైబర్స్ అవ్వచ్చు. సో మీ పాజిటివ్ ఆరాని ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీరు ఒక మంచి పాజిటివ్ జోన్ లో ఉండడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కూడా మన వెనకాల రాళ్ళేసే వాళ్ళు ఉంటారు, మన వర్క్ ని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా, మన మీద మన వాళ్ళే కూడా ఏదో ఒకటి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈ నెగిటివ్ థింగ్స్ ఏవి కూడా మీ క్లాస్ లోపలికి రాకూడదు. మన ఇంటి దగ్గర విషయాలు ఏవి కూడా, మనకున్న పర్సనల్ బాధలు ఏవి కూడా స్కూల్ వరకు రాకూడదు. సో ఇక్కడ మనం ఒక డ్యూటీ చేయడానికి వచ్చాం, ఆ డ్యూటీని మాత్రమే చేయాలి. సో అక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్. సో ఇక్కడ మీరు కంప్లీట్ గా ఒక టీచర్ లాగా మీ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చాలా 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 ఇంపార్టెంట్, కనెక్ట్ విత్ ఈచ్ చైల్డ్. ఈ క్లాస్ లో ఒక 20 మంది ఉంటే ప్రతి పిల్లలతో ఒక స్పెషల్ బాండింగ్ ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే పిల్లలు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలి ఫస్ట్. సో ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ మదర్ కి ఎంత దగ్గరగా ఉండి తన విషయాలన్నీ చెప్పుకోగలుగుతారో అలా మీ దగ్గర చెప్పేలాగా మీరే మీ పిల్లల్ని మార్చుకోవాలి. సో అది ఎలా సాధ్యం? వాళ్ళకి నచ్చే పనులు చేయడం ద్వారా సాధ్యం. ఏంటి వాళ్ళకి నచ్చే పనులు? ఇవే రైమ్స్, స్టోరీస్, యాక్టివిటీస్, గేమ్స్, డాన్సెస్, ఇవే కదా పిల్లలకు నచ్చేవి. సో మీరు క్లాస్ రూమ్ లో వీటిని పెట్టడం ద్వారా ఆ లాస్ట్ థింగ్ ని మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఇవేనండి ఆ 5 మ్యాజికల్ టిప్స్. ఇవన్నీ ఏంటంటే నేను ఇక్కడ అకాడమిక్స్ ప్రస్తావన తీసుకురాలేదు. సో టైం టేబుల్స్, యాన్యువల్ ప్లాన్స్, మంత్లీ ప్లాన్స్, స్కెడ్యూల్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ పక్కన యాజ్ ఎ టీచర్ గా మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే మీరు పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతారు అనే దాని గురించి మాత్రమే చెప్తున్నారు. ఇది పర్సనల్ గా ఎన్నో ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, చాలా మంది టీచర్స్ కి చాలా సెషన్స్ లో చెప్పినది, సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న టీచర్స్ అందరూ పాటించేది ఇదే. సో ఎప్పుడైతే మీరు సింపుల్ టిప్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారో ఖచ్చితంగా ఇది నేను చేయలేడు అనే థాట్ మీ మైండ్ లోకి రాదు. సో స్టే పాజిటివ్, స్టే స్ట్రాంగ్. మీ పిల్లల కోసం కొత్తగా ఏం చేయగలరు అనేది ఆలోచించండి. మీ క్వాలిటీ టైంని పిల్లలకి ఏం చేయగలం అనే దాని గురించి ఆలోచించడానికి పెట్టండి. పక్క టీచర్స్ తోనూ లేకపోతే హయ్యర్ టీచర్స్, సీనియర్ టీచర్స్ తో వీళ్ళతో టైం వేస్ట్ చేయకుండా ఈ క్వాలిటీ టైం ని ఎలా యూటిలైజ్ చేయొచ్చు, సో పిల్లలకి ఇంకేం చెప్పొచ్చు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు మన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో ఇక్కడ మనం చేస్తుంది, మనం కష్టపడట్లేదు, మనం నేర్చుకుంటున్నాం. సో పిల్లల కోసం ఇన్ని యాక్టివిటీస్ చేస్తే మీరు ఒక ప్రో టీచర్ అయిపోతారు. మీ దగ్గర అంత కంటెంట్ ఉంటుంది. బయట మీకోసం ఇంకా ఈ టీచర్ ఏం చెప్పగలుగుతారు, ఇంకా ఎంత మచ్ కంటెంట్ ఉంది టీచర్ దగ్గర అని బయట స్కూల్స్ మీకోసం పోటీ పడతాయి. ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులు కంటే టీచర్ల దగ్గర ఎక్కువ టైం గడుపుతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ పిల్లల్ని మీ వైపు మార్చుకోండి. మంచి అకాడమిక్స్ ఉన్న వాతావరణాన్ని, ఒక పాజిటివ్ వాతావరణాన్ని మీ క్లాస్ లో కల్పించడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో చెప్పినా కాదు, రియల్ లైఫ్ లో నేను చూసినవి, చూస్తున్నవి, చూడబోయేవి కూడా ఇవే. సో ఖచ్చితంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.